హాయ్ అండి. ఈరోజు సండే కదా. ఈరోజు మా ఇంట్లో మా డాడీ అయితే బీఫ్ తెచ్చారు. ఈ బీఫ్ని దోసకాయతో కలిపి ఎలా వండాలో ఈరోజు చూద్దాం. బీఫ్ అండ్ దోసకాయ కర్రీ ఆల్రెడీ మా మమ్మీ కోసేసింది. దోసకాయలు అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మనం ఏదైనా వెజిటేబుల్ వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ కోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులోనైతే ఆయిల్ యాడ్ చేసుకుందాం. తాలింపు ఏం పెట్టట్లేదు, అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న కర్రీస్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ పంపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి కాసేపు ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకున్నాము. మా దోసకాయ ముక్కలు అయితే కొంచెం మెత్తగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో బీఫ్ కూడా వేసేసుకోవాలి. బీఫ్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులోంచి వాటర్ రిలీజ్ అయితే ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ వస్తున్నప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క గట్టిగా కాకుండా మెత్తగా అయితే ఉంటుంది. ఈ అల్లంలో ఉడికి పీసు మెత్తగా ఉంటుంది. ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ మొత్తం అయితే ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. వాటర్ పైకుండా ఇలా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు కారం అయితే పీసెస్కి బాగా పట్టింది. చూసా కదా, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇందులో కొంచెమైనా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మీ కర్రీ గ్రేవీ ఎంత అయితే కావాలో అంత కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడైతే నేను దీనికి మూత పెట్టి కర్రీని అయితే కుక్ చేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడు కర్రీ చూద్దాం. కర్రీ అయితే ఈ విధంగా కుక్ అయింది. మాకైతే ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోద్ది. సో మేమైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాము. మీకు ఏ కన్సిస్టెన్సీలో తింటారో ఆ లెవెల్లో మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.